రా పెళ్లి చేసుకుందాం. హాస్టల్లో 2 అమ్మాయిలు ఉండేవారే, అలాగా? మగ పిల్లకి మెల్లగా మాటలు వచ్చాయి. తర్వాత లక్ష్మి పెళ్లి భోజనమే. అవును, తిన్నట్టే. పద్మ ఎక్కడ్రా? లక్ష్మి, మోసాలు దాన్ని లోపల తీసుకుపోమా. రా. అమ్మా బంగారు తల్లి, ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు బతకాలి. బామ్మ, భోంచేసావా? ఆహా. వెళ్ళి భోంచేయి ముందు. ఏంటి, లక్ష్మికి లక్షణమైన ఒక సంబంధం ఉంది. బాగా ఉన్నవాళ్ళు, ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాన్న కూడా అలాంటి సంబంధం కోసమే చూస్తున్నారు. మరి ఇంకేంటి, ఇద్దరు ఈడు జోడు చాలా బాగుంటారు. ఎవరు? జొన్నవిత్తుల సత్యం గణపతి వీధిలో ఉంటాడు. ఆయనకి పెళ్ళైపోయిందే. రోగిష్టి పిల్లతో పెళ్లి జరిపించారమ్మా. 2 ఏళ్లలోనే చనిపోయింది. పాపం ఆ కుర్రాడు ఏం చేస్తాడు? పెళ్ళైన వాడికిచ్చి చేయమంటావా? లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా, అందుకని చెప్పడం లేదు. మంచి చోటు. అమ్మాయి చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంది. పాపం ఏమో ఇంకా పెళ్లి కావటం లేదే. అవునే, లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా. పెళ్ళైన వాడికిచ్చి చేయమంటావా? తనతో పాటు పుట్టిన ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. అమ్మాయి చూడటానికి లక్షణంగా ఉంది, కానీ ఏం సమస్య ఏమిటో ఎవరికి తెలుసు. గుళ్ళోకెళ్ళొద్దాం రావే. నేనెందుకులే, నువ్వు వెళ్ళి చూసిరా పిన్ని, నీకేగా పెళ్లి కావాల్సింది. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శాంతి శాంతి. హే, ఎవరు నువ్వు? ఇక్కడికి వచ్చావా నాన్న? నువ్వు రంగస్వామి మాస్టర్ అమ్మాయివే కదా? అవును. నేను గుర్తులేను? లేదండి. నా కొడుక్కి నిన్ను చేసుకోవడానికి వచ్చానమ్మా. 5 ఏళ్ళయ్యింది. అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. మీ నాన్నని ఎంతగానో బతిమాలాము. చాలా మంది వస్తున్నారు, కానీ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను అన్నది నమ్మి 2 ఏళ్లు వెయిట్ చేశాం. కానీ మీ నాన్న పెళ్లి మాటే ఎత్తలేదు. ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు? నీకసలు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? రండత్తయ్య, ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇవ్వండి. నువ్వు వెళుతూ ఉండొస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిది. ఏంటి ఇలాగే ఉన్నావు? వెళ్ళి చీర కట్టుకో, వాళ్ళొచ్చే టైం అయింది. కొత్తగా ఏం జరగబోతోంది? వెళ్ళి నిలబడాలి, దండం పెట్టాలి, అంతే కదా. ఎన్నిసార్లక్క? ఇప్పుడు సిగ్గే లేనట్టుగా ఉందక్క. ఇలా ఉంటే చాలే. ఊరుకోరా. ఈ అమ్మాయేనా? ఓ, అబ్బా, ఇన్వర్టర్ పెట్టించలేదా? పెట్టించాలి, వివరాలు కనుక్కోమన్నాను. పెళ్లి కొడుకుదే ఊరయ్యా? ఏ ఊరైతే పిల్లనిస్తారు బామ్మ? భలేవారే, అన్నిటికీ నవ్వేస్తున్నారు. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు బాబు. ఇలా మాట్లాడండి, వినడానికి ఎంత బాగుంది. ఈ మాటే వెళ్ళి పెళ్లి కూతురికి చెప్పండి. చెప్తారా? అమ్మాయికి వినిపిస్తుంది. ఏమండి, వీళ్ళు చెప్పేది నమ్మకండి. నాకెవరితో మాట్లాడాలన్నా కొంచెం సిగ్గెక్కువ. ఏం చేస్తున్నావు బాబు? నేను సెంట్రల్ గవర్నమెంట్ లో చేస్తున్నాను. ఏం ఉద్యోగం అని అడిగాను. ఏదో ఒక ఉద్యోగం, కానీ సెంట్రల్ గవర్నమెంట్. చాలదా? అమ్మాయిని చూపించండి మావయ్య. ఎంత దూరం నుండి మేము కారులో ఇక్కడికి వచ్చాం. వచ్చిన దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. మరీ తొందరపడుతున్నావు. ఉండదా మరి? మీరే ఇంత అందంగా ఉన్నారు.
పెళ్లి కూతురు ఇంకెంత అందంగా ఉంటుంది చూడొద్దా మరి. లక్ష్మిని రమ్మనమ్మా. రమ్మనండి అమ్మా, పెళ్లి కొడుకు వెయిటింగ్ ఇక్కడ. పెళ్లి కొడుకు నచ్చాడో లేదో చెప్పాళ్ళొచ్చుగా. అదే మీరుండండి మావయ్య, అన్నిటికీ మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వండి. అమ్మాయిని చెప్పానండి. పెళ్లి కొడుకు నచ్చాడట. ఇక్కడికి వచ్చి చెప్పాలి. మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు. అలవాటు చేసుకోండి. పెళ్ళయ్యాక కలిసి కాపురం చేయాల్సింది మేమే. మాట్లాడకుండా బతకగలమా? నచ్చానా? నన్ను చూసి చెప్పాలి. నా పర్స్. వెళ్తూ ఉండండి, వస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. అలా చెప్పాడా? అవును. లక్ష్మి. అయ్యో, నచ్చానా నావే? ఊరికే చెప్పావా? నీకు నిజంగానే నచ్చానా? ఎవరైనా చూస్తారేమో, వెళ్ళండి. నేను వస్తాను. త్వరలో వస్తాను. ఏమైంది? మాట్లాడుతున్నావా అక్క? ఏంటి? ఆ పర్సు వదిలేశాను. అది కిటికీ పక్కే వెతుకుతారా ఏంటి? ఆ, చాలా సంతోషం. మనసుకు తృప్తిగా ఉంది. మంచి రోజు చూసి కబురు చేయండి. ఇల్లు చూడటానికి వైజాగ్ వస్తాం. చాలా మంది అడుగుతున్నారు. మేం మిమ్మల్ని మనసులో అనుకుంటున్నాం. చూద్దాం అన్నయ్య, అన్నీ మంచి జరుగుతాయి. మేము వస్తాం. మాస్టర్ గారు అమ్మాయి అన్నారు. చూస్తే దిక్కుమాలిన కొంపలా ఉంది. నాకు చాలా బాగా నచ్చిందమ్మా. అమ్మాయి బాగుంది. బాగుంటే మీ అక్కలకి ఎంత ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేశాను. ఈ విషయంలో మీ మావయ్య అస్సలు ఒప్పుకోడు. ఏవీ లేని దాన్ని కోడలుగా తీసుకొస్తే కాండ్రించి ఉమ్మేస్తారు. కాండ్రించి ఉమ్మేదానికి నువ్వున్నావుగా. ఎప్పుడు చూసినా మావయ్య మావయ్య అనుకుంటావు. చూడ్డానికి లక్షణంగా అందంగా ఉంది. నానా, నువ్వేనా కాస్త చెప్పు నానా. నా మాట ఎప్పుడు వినిందిరా మీ అమ్మ? ఛా! హలో, మురళీనా? ఏ మురళి? సార్, మురళిని. ఓ మురళి, చెప్పు బాబు. సార్, ఒక్క నిమిషం. చెప్పయ్యా. సార్, లక్ష్మి బాగుందా? సార్, మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. నాకు లక్ష్మి బాగా నచ్చింది, కానీ ఇంట్లోనే ఏమంటున్నారు? కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం పెద్దింటి సంబంధం ఎదురు చూస్తున్నారు. నేను లక్ష్మిని ఇష్టపడుతున్నాను. అయితే మీరు లక్ష్మిని నాకు ఇచ్చి మ్యారేజ్ చేస్తారా? మా అమ్మ మావేలంతా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి బాగా టార్చర్ పెడుతున్నారు. ఓ, వాళ్లకు తెలియకుండా లక్ష్మిని నాకు. ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేయటానిక పిల్లని కనీ పెంచి పెద్ద చేసింది? ఇదే మాట కనుక ఇంకెవడైనా అనుంటే చంపి పోగులు పెట్టేవాణ్ణి. సార్, మీకు నేను నచ్చానా? అది వేరే విషయం బాబు. అన్నీ ఒకటే సార్. నాకు మీ అమ్మాయి నచ్చింది, మీకు నేను నచ్చాను. మేం పెళ్లి చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను. తప్పుగా మాట్లాడుతున్నావు. సార్, నాకు తప్పు రేటో తెలుసు సార్. నేను లక్ష్మితో మాట్లాడొచ్చా? మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు. మా ఇంటి అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరితోనూ మాట్లాడరు.
పిల్ల కావాలంటే కుటుంబంతో సహా రండి, లేదంటే మా లక్ష్మికి 1,00,000 సంబంధాలు వస్తాయి. ఈ విషయం మర్చిపోకుండా మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు. సార్, నేను చెప్పేది కాస్త వినండి. హలో లక్ష్మి, నాన్నా, ఇది అక్కడ పెట్టు. ఆయన ఏమన్నారో తెలియలేదు. మా లక్ష్మికి 1,00,000 సంబంధాలు వస్తాయి, మీ ఇంట్లో అది మర్చిపోకుండా చెప్పు అని కోపంగా చెప్పేశారు మా నాన్న. మీ నాన్నకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అబ్బాయి ఎంత ఆశగా ఫోన్ చేస్తుంటాడు. ఓ మంచి సమాధానం చెప్పుండొచ్చు కదా. వదిలే, ఫోన్ చేసి చూడవే, ఏం చెప్తాడో చూద్దాం. పోవే, పెద్ద చెప్పొచ్చు. నువ్వెప్పటికీ ఇంతే, లోపలే కుమిలిపోతుంటే ఎవరికి విషయం తెలుస్తుంది? ఏమంటాడో ఓసారి ఫోన్ చేయి. ఏంటి భయం? డీలా నో డీలా, అంతే లైఫ్. నచ్చింది చెయ్యి. నువ్వు చచ్చిన తర్వాత ఎవ్వరూ నీకు విగ్రహం పెట్టరు. హలో సార్. హలో, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. లక్ష్మి, బావున్నావా? మీ నాన్న ఏమైనా చెప్పారా? మా నాన్న మాతో ఏ విషయం చెప్పరు. ఓహో, లక్ష్మి, నీతో చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ కుదరలేదు. నువ్వు కావాలి అనిపిస్తోంది, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. నన్ను తీసుకెళ్ళిపోండి. నేను కావాలంటే నన్ను తీసుకెళ్ళిపోండి. నువ్వు వైజాగ్ వచ్చి. నేనా? ఇంకో 3 రోజుల్లో నా లైఫే మారిపోతుంది. ఆలోచించే టైం లేదు. నువ్వు వైజాగ్ వచ్చి. భయం వేస్తుంది. లక్ష్మి, నన్ను నమ్ము. మనం సంతోషంగా జీవించబోతున్నాం. ట్రస్ట్ మీ. వదలండిరా లక్ష్మి, వదలండి. వదలండి, వదలండి. పెళ్లి చేయడానికి తికాణా లేని నీ బాబు నా కొడుకుని వల్ల వేసుకుని లొంగ తీసుకోమన్నాడా? నువ్వు అసలు ఆడదానివేనా? వదలండి, వదలండి.
రేయ్